జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు శ్రీను. తను చేసే వివిధ గెటప్లతో గెటప్ శ్రీనుగా తనదైన ముద్ర వేశారు. చాలా సంవత్సరాల పాటు జబర్దస్త్ లో తన యాక్టింగ్ స్కిల్స్ తో అదరగొడుతున్నారు. దీంతో ఆయనను బుల్లితెర కమలాసన్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే చాలా వైవిధ్యమైన క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను నవ్వు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. అయితే ఈసారి వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించేందుకు రాజు యాదవ్ సినిమా పేరుతో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? గెటప్ శ్రీను చేసిన మొదటి ప్రయత్నం సఫలమైందా విఫలమైందా అనే విషయాలు ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, రాజు యాదవ్ అనే వ్యక్తి తన శరీరంలో జరిగిన కొన్ని మార్పుల వల్ల ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఇదొక డిసీజ్ అని చెప్పవచ్చు. ఈ రకమైన ఇబ్బంది వల్ల తను ప్రతిరోజు చాలా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. జనాలు చాలా మంది రాజు యాదవ్ ను చూసి పిచ్చోడు అని నవ్వుకుంటారు. కానీ తను అలాంటి ఒక ప్రాబ్లం ను ఫేస్ చేస్తూ చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. తన ఫేస్ మీద నవ్వులు పోయి మామూలు మనుషులా కావాలంటే తనకు ఒక సర్జరీ కూడా చేయాలని డాక్టర్లు చెప్తారు. అయితే ఆ సర్జరీకి డబ్బులు చాలా అవసరం అవుతాయి. దానికి సంబంధించిన డబ్బులను సమకూర్చే పనిలో రాజు యాదవ్ వాళ్ళ నాన్న ఇద్దరు బిజీగా ఉంటారు. అయితే ఇంతలోనే తనకు స్వీటీ అంకిత కారబ్ అనే అమ్మాయి కలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుంది. మరి రాజు యాదవ్ తన మూతికి సర్జరీ చేయించుకుని మామూలు అయ్యాడా లేదా, ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళిద్దరి ప్రేమ చివరకు ఏమైంది అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసింది. ఎలా ఉంది అంటే, ఇక ముందుగా ఈ సినిమా గురించి విశ్లేషణ చేస్తే, దర్శకుడు కృష్ణమాచారి ఈ సినిమా పాయింట్ ను చాలా గొప్పగా చెప్పాడు. ఒక డిఫెక్ట్ ఉన్నాడు, సమాజంలో ఏ విధంగా మెలుగుతారు, ఏ విధంగా బ్రతుకుతారు, అతనిని చూసి సమాజంలో ఉన్న ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే విషయాలు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సినిమా ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఆయన కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. అయితే ఈ సమయంలో సీన్లు అనేవి ప్రేక్షకులు కొంతవరకు బోర్ కొట్టించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంటర్వెల్ ముందు ఒక చిన్న ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై కొంచెం అంచనాలు పెంచేలా చేశారు దర్శకుడు. ఇక ఈ సినిమాను ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పారు. అయితే కొన్ని సన్నివేశాలలో దర్శకుడు ఎలివేషన్లు చాట్స్ ఇచ్చారు. ఇక రాజు యాదవ్ క్యారెక్టర్ లో గెటప్ శ్రీను యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. ఇక చివరికి క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ వే లో ప్రెజెంటేషన్ బాగుంది. మొత్తం మీద సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకి రాజు యాదవ్ యాక్టింగ్ స్కిల్ అందరికీ నచ్చుతుంది. ఎవరు ఎలా చేశారంటే, ఇక ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది గెటప్ శ్రీను గురించి. బుల్లితెర మీద వైవిధ్యమైన గెటప్లు ఇస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించే గెటప్ శ్రీను మొదటి సినిమాలో కూడా నటనతో అదరగొట్టాడని చెప్పవచ్చు. హీరోయిన్ గా చేసిన అంకిత కారబ్ ఉన్నంతలో బాగానే నటించింది. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ కొంచెం బాగుంది. నిర్మాణ విలువలు అయితే తాగి తగ్గట్టుకున్నాయి. చివరి మాట, గెటప్ శ్రీను యాక్టింగ్ కోసం ఈ సినిమా ఒక